ఉత్తర నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. సీతమ్మ నారాయణ మార్వ ఆఫీస్ ఎదురుగా గల నక్కవానిపాలెంలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త మాజీ నెట్ క్యాప్ చైర్మన్ కేకే రాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కటింగ్ చేసి వృద్ధులకు పండ్లు, చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ వీకేపీసీపీఐఆర్ చైర్మన్ చొక్కకుల వెంకట్రావు, డిప్యూటీ మేయర్ కట్టుమూరి సతీష్, ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకర్రావు, కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి, కె అనిల్ కుమార్ రాజు, రెయ్యి వెంకటరమణ, బర్కత్ అలీ, కేవీఎన్ శశికళ, కోఆప్షన్ మెంబర్ సేనాపతి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అది ఏదైనా లెక్కన పేరు వీడియో తీసేటప్పుడు మాట్లాడుతున్నారు సార్. నేను వచ్చేస్తున్నా. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ఈ కార్యక్రమం మళ్ళీ మనం చేసుకుంటున్నాం. అందరం కూడా ఇదే పట్టుదలతో, ఇదే ఐక్యమత్యంతో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు పరిపాలన, 2 సంవత్సరాలు కరోనాకే అయిపోయింది. 3 సంవత్సరాల్లో ఆయన చేసిన సంక్షేమం, అభివృద్ధి ఎక్కడ చూసినా కూడా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరి నోటంట కూడా వినిపిస్తుంది. రోడ్లు అయితేనేం కానీ, సంక్షేమాడు నేడు ఏంటి, ప్రతి ఒక్కటి కూడా. కానీ దురదృష్టవశాత్తు మనకి ఈవీఎం ట్యాంపరింగ్ ప్రతి ఒక్కరికి తెలిసిందే. అలాని ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వెనకడుగు వేయలేదు. మళ్ళీ మన రాజ్యం తెచ్చి హ్యాపీ బర్త్డే టు యూ. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. కేరాజ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేరాజ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. జై జగన్, జై జగన్, జై జగన్. ఈ వచ్చేమా ఆవిడ పంపిస్తాను. ఓకే, నేను వెళ్ళిపోతుంది. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిధి, ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల వారి అభ్యున్నతి కోసం, అణగారిన వర్గాల వాళ్ళని ప్రగతి పదంలో నడిపించడం కోసం అహర్నిశలో కూడా కృషి చేసిన దార్శనికుడు, మనందరి ప్రీతం నాయకులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఈ కార్యక్రమానికి ఇక్కడ అధ్యక్షత వహించిన సోదరి సాది పద్మారెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా విచ్చేసిన సోదరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ చొక్కాక వెంకటరావు గారికి, డిప్యూటీ మేయర్ కట్టుమూరి సతీష్ గారికి, ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాస్ గారికి, కార్పొరేటర్స్ కేవీఎన్ శశికళ గారికి, రై వెంకటరమణ గారికి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకర్రావు గారికి, కోఆప్షన్ మెంబర్ సేనాపతి అప్పారావు గారికి, సీనియర్ నాయకులు గుజ్జు వెంకటరెడ్డి గారికి, కేవీ బాబా గారికి, చిరంజీవి గారికి, అదేవిధంగా గంగా మహేష్కి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అందరికీ కూడా తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త నాయకుడు కూడా
ముఖ్యంగా ఈ గడిచిన 6 నెలల కాలంలో మనందరూ కూడా ప్రజా తీర్పుని గౌరవించి ప్రజల తీర్పుని శిరసా వహించుతున్న సమయంలో ఈరోజు చాలా గర్వంగా ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడి విద్య కోసం, పేదవాడి ఉపాధి కోసం, మహిళా సాధికారత కోసం, పేదవారి సొంతింటి కళని నిజం చేయడం కోసం, తాత్కాలిక లాభాల కోసం కాకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలతో ఎక్కడైతే మానవ వనరుల అభివృద్ధి చెందుతుందో అదే నిజమైన అభివృద్ధి అని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చాటి చెప్పడం జరిగింది. ఇలాంటి సందర్భంగా ఈరోజు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరి ఆశీస్సులతో, దివంగత ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో, ఆ భగవంతుని వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, మరింత శక్తివంతంగా, మరింత వ్యూహాత్మకంగా, మరింత యుక్తితో రాబో రోజుల్లో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల కోసం కానీ, ప్రజల తరపున కానీ పోరాటం చేసి ప్రజల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రభుత్వం ద్వారా న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా ప్రజలకి చెందాల్సిన కార్యక్రమాలు కావచ్చు, పథకాలను కావచ్చు అమలు విషయంలో పోరాటం చేసే శక్తిని, యుక్తిని కూడా భగవంతుడు ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ విశాఖ ఉత్తర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. జై జగన్.